హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ పార్ట్ 2. అందం ఒక్క ఆకాశం, వెన్నెల, నక్షత్రాలు ఏ ఒక్కదాని సొంతం కాదు. అందం మన సొంతం కూడా. అది ఎప్పుడు SNS బ్యూటీ క్రీమ్ మన దగ్గరున్నప్పుడు అని పక్కన రాసి ఉన్న క్యాప్షన్ చూస్తున్న స్వప్నికకి ఆ మోడల్ స్టిల్ అంటే చాలా ఇష్టం. ఒక్క క్షణం ఆ హోర్డింగ్ ముందు నిలబడి తన క్యాబిన్లోకి వెళ్లగా ఆమెను చూసిన మురళి, కావ్య ఇద్దరూ స్వప్నిక దగ్గరికి వచ్చి ఆమె తన చైర్లో కూర్చోగానే వాళ్ళిద్దరూ ఆమె ముందున్న చైర్స్లో కూర్చున్నారు. వాట్ యార్, ఎప్పుడు నువ్వే ముందొస్తావ్? అలాంటిది ఇంత లేటుగా వచ్చావేంటి అని గాబరాగా అడుగుతున్న మురళి మాటలకు, మురళి నీకో విషయం తెలుసా? అసలు వాచ్మెన్ కన్నా ముందొచ్చేది, వాచ్మెన్ తర్వాత ఇంటికెళ్లేది ఈ పెద్ద జాబ్స్ వాళ్లే అంటూ గట్టిగా నవ్వింది కావ్య. ఆమె నవ్వుకు అదిరిపోయిన స్వప్నిక, ఏయ్ ఏంటా నవ్వు? రూమ్ అంతా అదిరిపోతోంది, ఇంకాపు అని ఇరిటేట్ అవుతూ అన్న స్వప్నిక మాటలను పెద్దగా పట్టించుకోకుండా కావ్య, అబ్బ స్వప్ని పోదు, సిల్లీ ఫార్మాలిటీస్, ఇంకా అవసరమా అని చూయింగం నములుతూ అంది కావ్య. అవును మరి, రేపటి నుండి ఉంటుంది మజా. కొత్తగా వచ్చే బాసు చాలా స్ట్రిక్ట్, కోపిష్టి అంట. ఉన్న ఎంజాయ్ అంతా ఈ ఒక్కరోజే చేయాలి మరి అని ఇంకా భయపెట్టిన మురళి మాటలకు, ఆ వచ్చే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు, కాని స్టాఫ్ అంతా అతను అందగాడని, వెరీ టాలెంటెడ్ అని మెచ్చుకుంటూనే మరో పక్క చాలా స్ట్రిక్ట్ అని, పని రాక్షసుడని అంటున్నారు. ఏది ఏమైనా స్వప్నికకి మాత్రం టెన్షన్గా ఉంది. తాను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మల్లిక మేడం బాస్గా ఉన్నారు. ఇన్ని రోజులు ఆమెతో చాలా బాగా గడిచింది. ఆమె వెళ్లిపోతుందని తెలియగానే లోపల దిగులుగా ఉంది. స్వప్నిక చాలా ఒంటరిగా ఫీలైంది. ఏదో ఆలోచనల్లో మునిగిపోయిన ఆమెను చూసిన కావ్య, ఏంటి తల్లి, ఏదో ఆలోచనల్లో మునిగిపోయావ్, ఏంటి సంగతి అని అడిగింది కావ్య. ఇంతలో మురళి కాఫీ కోసం బెల్ నొక్కగానే ఎవరూ రాలేదు. వీళ్లు రోజు కంటే ముందుగానే వచ్చారు. దాంతో అతనే బయటికి వెళ్ళిపోయాడు. కావ్య వైపు చూస్తూ, ఏం లేదు కవి, మీరంటే నేను చెప్పిన ఆఫీస్ వర్క్ చేస్తారు, కానీ నాది డైరెక్ట్గా బాస్తోనే డీలింగ్స్, అందుకే అతని దగ్గర నేను అని ఆగిపోయింది స్వప్నిక. ఆ మాటలకు కావ్య నవ్వి, నాకు అర్థమైంది, నీకు అతని కింద నలగాల్సొస్తుందేమోనని భయం, అంతేనా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ అంటున్న కావ్యను గమనించని స్వప్నిక ఏదో ఆలోచిస్తూ, అవునే, అదే నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటున్న స్వప్నికకి మూసిమూసి నవ్వులు వినిపించాయి. నువ్వతని గురించి ఏ లెవెల్లో ఆలోచిస్తున్నావో తెలుస్తూనే ఉంది అని ఐవింగ్ చేస్తున్న కావ్యను చూడగానే ఆమెకు ఏదో డౌటొచ్చి, ఏంటే నవ్వుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఆమెను చూసి కావ్య మళ్లీ నవ్వింది. నేనేమన్నాను అని సీరియస్గా అడగడంతో ఆశ్చర్యంగా చూసిన స్వప్నిక, ఏమన్నావ్? అతని కింద నెగల? ఏదో అర్థమై మధ్యలోనే ఆపేసి కోపంగా, యూ స్టూపిడ్, ముందుగా నీ లాంగ్వేజ్ ని కంట్రోల్ చేసుకో. ఎప్పుడూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతావు. ఒకసారి ఆ మురళికి చెప్పి నీ నాలుగు కత్తిరించమంటా నాగు అని మళ్లీ కావ్యను కోప్పడింది స్వప్నిక. దానికి కావ్య నవ్వుతూ, నీ మొహం, వాడేం చేస్తాడు? అసలు ఈ మాటలు నచ్చి వాడు నా వెంట పడుతున్నాడు తెలుసా అని టెంపర్గా చెప్తున్న కావ్యని చూసి, కర్మ కర్మ, నీతో పెట్టుకున్నాను చూడు అని తల కొట్టుకుంది స్వప్నిక. నాతో వద్దుగాని ఆ బాసుగాడితో పెట్టుకో, అతను ఒంటరిగాడంట కదా, నువ్వు ఒంటరే, ఇద్దరికి జోడి సరిగ్గా సరిపోతుంది అని మళ్లీ ఐవింగ్ చేసింది కావ్య. దాంతో స్వప్నికకి చాలా కోపమొచ్చింది. నిన్ను అని చెయ్యెత్తగానే భయపడ్డట్టు కావ్య చేతులడ్డం పెట్టింది. అప్పుడే మురళి అటెండర్తో 3 కాఫీలు తెప్పించాడు. అతను రావడం చూసి, ఏంటి మురళి, కాఫీకి ఇంత లేటా? పట్టుకొచ్చావా లేక పెట్టుకొచ్చావా అని అంది కావ్య. పట్టించుకొచ్చాను, కాఫీ పెట్టాలంటే నిన్నే పంపేవాణ్ణి అని వెక్కిరించాడు మురళి. ముగ్గురు సాయంకాలం జరిగే ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడుకుని ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా అని చెక్ చేసుకున్న తర్వాత
సాయంత్రం 6 గంటల వరకు ప్రోగ్రాం వెన్యూ దగ్గర కలుసుకుందామని అనుకున్నారు. ఆ తర్వాత స్వప్నిక తన కారులో, మురళి బైక్ మీద, కావ్య తన స్కూటీపై ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. స్వప్నిక మల్లికా మేడంకి ఒక గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తూ ఆమె ఒక గిఫ్ట్ కార్నర్ కోసం దిక్కులు చూస్తూ ఉంటే ఆ షాప్ రోడ్డుకి అవతలి వైపున కనిపించింది. యూటర్న్ తీసుకోవడానికి టైం పడుతుందని అటువైపు కారాపింది. స్వప్నిక రోడ్డు దాటాలని జీబ్రా లైన్స్ కోసం చూస్తే అవి అక్కడెక్కడో కనిపించాయి. అలసిపోయిన ఆమె వాటి వరకు నడిచే ఓపిక లేక మెల్లిగా అటూ ఇటూ చూస్తూ రోడ్డు దాటింది స్వప్నిక. ఇంకో 2 అడుగులు వేస్తే షాప్లోకి అడుగు పెట్టేదే. కాని ముందు ఆగి ఉన్న కారు డోరు సడన్ గా తెరుచుకొని అందులో నుండి ఎవరో దిగారు. ఇంతలో వెనుక నుండి ఒక కారు దూసుకొని వచ్చింది. అంతే, ఒక్కసారిగా కెవ్వున కేక వినిపించింది. ఆమెని ఎవరో వాళ్ల వైపు బలంగా లాక్కున్నట్టు అనిపించింది. భయంతో స్పృహ తప్పి పడిపోయింది స్వప్నిక. అంతే, ఆమెని తట్టి లేపాలని చూశాడతను. చలనం లేదు. హలో అని ఆమె చెంపలపై తట్టినా స్వప్నికలో చలనం లేకపోవడంతో వెంటనే కారు వెనుక డోర్ ఓపెన్ చేసి ఆమెను పడుకోబెడుతూ, ఛా, ముందే లేట్ అయిందంటే మధ్యలో ఇదొకటి అని విసుక్కున్న అతను కారును సరుణ హాస్పిటల్ ముందు ఆపాడు. వెంటనే కారు దిగి వెనుక డోర్ నుండి స్వప్నికను 2 చేతుల్లో అమాంతం అవలీలగా ఎత్తుకొని కార్ డోర్ని కాలితో వేస్తూ అలాగే హాస్పిటల్లోకి అడుగుపెట్టాడు. అతని గ్రీకు శిల్పం లాంటి 6 అడుగుల దృఢమైన శరీరంతో మోడల్లా అందంగా ఉన్న అతన్ని అక్కడి వాళ్లందరూ ఆశ్చర్యంగా చూశారు. అవుట్ఫిట్ బ్లాక్ సూట్లో లైట్ బ్లూ కలర్ షర్ట్తో చాలా ఖరీదైన మోడర్న్ యాక్సెసరీస్తో కనపడుతున్న అతను చాలా డబ్బున్నవాడని చూడగానే తెలుస్తుంది. అతని చేతుల్లో అందమైన నాజూకైన శరీరంతో చందనపు బొమ్మలా ఉన్న స్వప్నికను చూసి కళ్ళు తేలేశారు. భార్యాభర్తలనుకుంటా, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు అని అక్కడి వాళ్లంతా చెవులు కొరుక్కున్నారు. అతను స్వప్నికని అక్కడే పక్కనే ఉన్న స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి రిసెప్షన్ దగ్గరికి వెళ్లాడు. అతనికి ఒక ఫామ్ ఇస్తూ, దాన్ని ఫిల్ చేయండి సార్ అని చెప్పి ఇంటర్కంలో డాక్టర్కి ఫోన్ చేసింది రిసెప్షనిస్ట్. అతను ఆ ఫామ్ ని అక్కడే పెట్టి స్వప్నికని పడుకోబెట్టిన స్ట్రెచ్చర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇంతలో అతని దగ్గరికి డాక్టర్ వచ్చి, చూడండి మిస్టర్, ఈ ఫామ్ ఫిల్ చేయండి అని ఆ ఫామ్ ని అతని చేతికి అందించింది. తన చేతికి ఇచ్చిన ఆ ఫామ్ వైపు విచిత్రంగా చూస్తూ, ఇదేంటి అని అడిగాడు. దానికి డాక్టర్ ఆశ్చర్యంగా, ఇదీ తెలీదా? ఒకవైపు మీ వైఫ్ అన్కాన్షియస్ అయి పడిపోయింది, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి అని అన్నాడు డాక్టర్. అతనికి ఆ డాక్టర్ మాటలు చాలా కోపం తెప్పించాయి. దాంతో వాట్ యు మీన్ అని అన్నాడు. అంటే మీరీ ఫామ్ ఫిలప్ చేయకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అని చెప్పాడు డాక్టర్. అది కాదు డాక్టర్, తానెవరూ నాకు తెలీదు. నా కార్ డోర్ తాకి రోడ్డు మీద అన్కాన్షియస్ అయి పడిపోతే తీసుకొచ్చాను అని చెప్పాడతను. అది విన్న డాక్టర్ కళ్ళు పెద్దగా తెరిచి, ఏంటి, కారు డోర్ తాకి అన్కాన్షియస్ అయిందా? అయితే ఇది యాక్సిడెంట్ కేస్. సిస్టర్, ట్రీట్మెంట్ ఆపండి అని అరిచాడు డాక్టర్. అతనికి టైం లేదు, త్వరగా వెళ్ళాలి. మాటి మాటికి వాచ్ చూసుకుంటున్న అతను, సరే ఇవ్వండి అని చిరాగ్గా డాక్టర్ చెప్పిన చోట సంతకం పెట్టి ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చాడు. తరువాత ఒక రూమ్ నంబర్ చెప్పి స్ట్రెచర్ పై స్వప్నికతో పాటు అతన్ని కూడా వెంట రమ్మని తీసుకువెళ్లాడు డాక్టర్. మీరు కొద్దిసేపు ఆమె దగ్గర ఉండండి, పాపం మీ వల్ల పానిక్ అయింది అని అక్కడి నుండి వెళ్లిపోయాడు డాక్టర్. అక్కడ బెడ్ పక్కన కుర్చీలో కూర్చొని షిట్ అని పక్కన ఉన్న స్టూల్ని ఒక తన్ను తన్నాడు అతను. అది పెద్ద సౌండ్ చేస్తూ జరగడంతో ఆ సౌండ్కి స్వప్నిక కదిలింది. కొంచెం బెడ్ చివరకొచ్చి కింద పడబోయిన ఆమెను చూసిన అతను వెంటనే తను కింద పడుతుందని లేచి స్వప్నికను పట్టుకొని జాగ్రత్తగా బెడ్ పైకి జరిపి పడుకోబెట్టాడు. ఆమెను తాకగానే అతనిలో విచిత్రమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సడన్ గా స్వప్నిక అతని కాలర్ పట్టుకొని తన పైకి లాక్కోవడంతో ఆమె చేసే పనికి ఆశ్చర్యంగా తన కాలర్ని స్వప్నిక చేతుల్లోంచి వదిలించుకోవడానికి ట్రై చేశాడు. ఆమె ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అతని కళ్ళు ఆమె ముఖాన్ని మొత్తం స్కాన్ చేశాయి. పచ్చగా మెరిసిపోతున్న నుదిటిపై చిన్న నల్లని బొట్టు, పొడవుగా వంపు తిరిగిన ఐబ్రోస్, వాటి కింద మూసుకొని ఉన్న ఒత్తైన కనురెప్పుల చాటున
అరమోడుపు పెద్ద పెద్ద కళ్ళు, నున్నని చెంపలు, మెరుస్తున్న ఎర్రని పెదవులు చూస్తుంటే అద్భుతమైన సౌందర్య రాశిలా ఉంది. ఏయ్, ఎక్కడికి? నన్ను వదిలి మళ్ళీ వెళ్ళిపోతున్నావా? ప్లీజ్ వెళ్ళకు అని స్వప్నిక అతన్ని ఇంకా దగ్గరకు లాక్కొంది. ఆమె అలా లాగగానే అతను స్వప్నికపై పడిపోయాడు. ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ అతన్ని మత్తులోకి నెట్టేస్తూ ఉంటే ఆమె పెదవులు అతని బుగ్గలపైన, చెవిపైన తాకి అతని మెడ వంపులో దూరి దాక్కున్నాయి. తడితడిగా పెదవుల తాకిడి అతనికి ఆ స్పర్శ ఏదోలా అనిపించింది. నరనరాన కరెంటు పాకినట్టు ఒళ్లంతా వేడి సెగలు పుట్టినట్టనిపించింది. ఇప్పటివరకు ఏ అమ్మాయి అతనితో ఇంత దగ్గరగా వచ్చింది లేకపోవడంతో అతను ఒక ట్రాన్స్లో ఉన్నట్టు అలాగే ఉండిపోయాడు. కొద్ది సమయం తర్వాత ఆమె మళ్లీ నిద్రలోకి జారిపోయింది. స్వప్నిక నుంచి తన కాలర్ని మెల్లిగా విడిపించుకుని లేచాడతను. అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూచున్నాడు. అతని కళ్ళు ఆమెను తడుముతూ ఉన్నాయి. ఉదయం స్వప్నిక కట్టుకున్న లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తెల్లని ఆమె ఒళ్ళు మెరిసిపోతూ ఆ సన్నని చీరలో నుండి ఒంటి వంపు సొంపులతో క్లియర్గా కనపడుతున్న ఆమె అందాలను బ్రహ్మదేవుడు చాలా శ్రద్ధగా మలిచాడేమో. మిస్ యూనివర్స్ లెవెల్లో ఖచ్చితమైన కొలతలతో ఉన్న స్వప్నిక శాపవశాత్తు ఇంద్రలోకం నుండి తప్పిపోయి వచ్చిన దేవకన్యలా ఉందని అనుకున్నాడతను. తన ఆలోచనలకు తనకు తాను తిట్టుకుంటూ ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి వల్ల పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని తల విదుల్చుకున్నాడతను. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసి, హే, ఇంకా ఎంతసేపు, తొందరగా రా అని చిరాగ్గా అరిచాడు. ఆ అరుపులకు స్వప్నిక మత్తుగా కదిలింది. అది చూసిన అతను ఓ షేట్ అని అంటూ, 1 సెకండ్, నువ్వు హోటల్ దగ్గరికి వెళ్లకు, హాస్పిటల్కి రా అని తాను ఉన్న హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. అటు నుండి కంగారుగా, ఏంటి హాస్పిటలా? నువ్వు బానే ఉన్నావా? ఆర్ యు ఆల్ రైట్ అని అనడంతో, అబ్బా నాకేం కాలేదురా, అదో పెద్ద కథ, నువ్వైతే రారా అని చిరాగ్గా ఫోన్ పెట్టేశాడతను. ఇంతలో అతని దృష్టి స్వప్నిక పైన పడింది. ఇంతకుముందు ఆమె కదలడంతో స్వప్నిక పైట జరిగి ఆమె క్లీవేజ్ అతని కంట పడటంతో వెంటనే అతను స్వప్నిక పైట సరిచేయడానికి కొంచెం వెనుక ముందవుతూ చివరకు తన వణుకుతున్న చేతులతో శారీ పైటను సరిచేయాలని చూశాడు. పైటను మెల్లిగా పైకి లాగుతూ ఉంటే అతని మునివేళ్లు ఆమె మెడవంపులో తాకగానే జల్లుమంటూ కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించింది. తిరిగి అతను చైర్ దగ్గరికి వెళ్లబోయాడు. స్వప్నిక అతని చేయి పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. అరే బావా, నువ్వేంట్రా ఇలా ఇక్కడా అని కంగారుగా వినపడ్డ మాటలకు అతను ముఖం ఎత్తి చూశాడు. హే, ఆగరా మహి, కొంపలంటుకుపోయేలా ఆ రంకెలేంట్రా? యు ఆర్ టూ లేట్, నాకిక్కడ చిరాగ్గా ఉంది, తొందరగా వెళ్దాం పదా అని అన్నాడతను. అక్కడ బెడ్ పైన పడుకుని ఉన్న స్వప్నికను చూసిన మహి ఆశ్చర్యపోయాడు. ఏరా, ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చావన్నమాట అని అన్నాడు మహి. నీ బోందా, పెళ్ళా పాడా, నాకు పెళ్ళంటే చిరాకని నీకు తెలుసు కదా అని విసుగ్గా ముఖం పెట్టాడతను. దాంతో మహి అయోమయంగా చూస్తూ, మరి ఈ అమ్మాయి అని అడిగాడతను. అప్పుడు అసలు విషయం చెప్పగానే మహి ఓహో అని తలూపుతూ, ఏమైనా బావా, ఆ అమ్మాయి మాత్రం మోడ్రన్ రతీదేవిలా ఉందిరా. ఇక నువ్వు అని ఇంకా ఏదో అనబోయి అతని ముఖం చూసి ఆగిపోయాడు మహి. ఆ మాటలు విన్న అతను విసుగ్గా చూస్తూ, ఉంటే ఉందిగాని నన్ను మాత్రం మోడ్రన్ మన్మధుని చేయకు అని సీరియస్గా అన్నాడు. ఇంతలో అక్కడికి డాక్టర్ వచ్చి, ఇంకో అరగంటలో ఆమె స్పృహలోకొస్తుంది అని అన్నాడు. దాంతో సరేనని ఆ రూమ్ నుండి కదలబోయి ఆగిపోయిన అతను ఎందుకో ఒకసారి తలెత్తి స్వప్నికను చూశాడు. ఇంతకుముందు తన మెడవంపులో తాకిన ఆమె పెదవుల స్పర్శ గుర్తొచ్చి అక్కడ చేత్తో ఒకసారి తడుముకొని బయటపడ్డాడు. హాస్పిటల్ బిల్ పే చేసి మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారిద్దరు. ఒక అరగంట తరువాత స్వప్నిక స్పృహలోకొచ్చి తానెక్కడున్నానో అర్థం కాక ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఒక్కసారి భయంతో కళ్ళు తెరిచింది. ఇంతకీ స్వప్నికని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు? అతని పేరేంటి?
అతని వల్ల స్వప్నిక లైఫ్ ఎలా టర్న్ అవుతుంది తెలుసుకోవడానికి తరువాత ఎపిసోడ్ వినండి. నేను ఈ చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ ని కొత్తగా పెట్టాను. స్టోరీ నచ్చినట్లయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.